గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాచ్ జరిగి స్వాతం ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మీరే అడ్డంకి కావద్దు, అడ్డంకులు తొలగించడమే మీ పని, ప్రజల సంతృప్తి మీ పనితీరు కొలబద్ద, కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం, ఇకపై స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, మెరుగైన పాలన, వేగంగా సేవల లక్ష్యం, పీపీపీ వైద్య కళాశాలపై నియంత్రణ ప్రభుత్వాన్ని స్పష్టీకరణ, వైకాపా నాయకులది విష ప్రచారం అని చంద్రబాబు బండిపాటు, అడ్డంకులుంటే తొలగించి పరిపాలన పరుగులు పెట్టించాలే తప్ప మీరే అడ్డంకిగా మారకూడదు, ప్రజల అవసరాలను ఎంత వేగంగా సమర్థంగా తీర్చగలరో చూడండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు ఉద్బోధించారు. ప్రజలు మనల్ని గమనిస్తుంటారని గుర్తుపెట్టుకోవాలన్నారు. వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల సంతృప్త స్థాయి కలెక్టర్ల పనితీరుకి కొలమానం స్పష్టం చేశారు. మీరు బాగా పనిచేయడమే కాదు, దాని ఫలితం క్షేత్రస్థాయిలో చాలా స్పష్టంగా కనిపించాలి. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందే బాగా పనిచేసినట్టు కాదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు, పెట్టుబడులు ఆకర్షించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం పెట్టుకున్నట్టే ప్రజలకు మెరుగైన పాలన, వేగంగా సేవలు అందించేందుకు పరిపాలనలో వేగం అన్న సూత్రాన్ని అనుసరిస్తామని సీఎం ప్రకటించారు. సచివాలయంలో బుధవారం ఉదయం ప్రారంభమైన 5వ కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రారంభోపన్యాసం చేశారు అన్నటువంటి. బేసిక్గా ఈ ఉపన్యాసం ఇప్పటికి 18 నెలల్లో 10 సార్లు ఇచ్చి ఉంటారు. కానీ పరిష్కారం ఎవరు చేయాలి? ఇప్పుడు ఇదివరకు జగన్ హయాంలో అలాంటి బాధ్యతలు కలెక్టర్లు కానీ వాళ్ళు చేస్తే వాళ్ళని దొంగల్ని చేసి తప్పుడు వార్తలు రాసి వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు అన్నట్టుగా, లేకపోతే అప్పుడు ప్రభుత్వం లబ్ధి పొందింది అన్నట్టుగా ప్రచారం చేశారు. అప్పుడు ఏ కలెక్టర్ ధైర్యం చేస్తాడు? వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసి, సర్వనాశనం చేసేసి, ఆ సర్వనాశనమైన వ్యవస్థ మళ్ళీ సక్రమంగా ఉండాలి అని కోరుకున్నట్టు ఉంది ఈ వ్యవహారం. లేకపోతే వీరికి ఉద్యోగం అంటే లెక్క లేదు. ఏళ్లుగా 62 మంది వైద్యులు విధులకు గైర్హాజరు, నోటీసులతో చర్యలకు ఉపక్రమించిన వైద్య శాఖ, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా 62 మంది వైద్యులు ఏళ్లుగా విధులకు గైర్హాజరవుతున్నారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఎన్నాళ్ళు ఆడింది ఆటగా మారి సాగిపోయింది. రాజకీయ అండదండలు, ఇతరత్ర ఆశీస్సులు ఉండడంతో ఎన్నాళ్ళు వీరి జోలికి వెళ్లే నాదుడే లేకపోయారు. కొందరు అనధికారిక గైర్హాజరు సిఫార్సులతో క్రమబద్ధీకరిస్తుండటంతో చర్యలంటే మిగిలిన వారిలోనూ భయం లేకుండా పోయింది. పరిస్థితి గతి తప్పుతుండడంతో ఎట్టకేలకు వీరిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. అనుమతి లేకుండా ఏడాదికి పైగా విధులకు గైర్హాజరైన 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది అన్నట్టు వార్తనిచ్చారు. దీనికి నోటీసులు ఇచ్చామంటే డిఎం స్టేట్మెంట్. వాస్తవంగా అట్లాంటి వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రొఫెసరు, ఆ డాక్టర్ ఉన్నారని ప్రభుత్వం వేరే వాళ్ళని నియమించదు. కానీ ఆ ప్లేస్ గ్యాప్ వలన ఎంతమందికి వైద్య సేవలు అందుబాటులో లేకుండా పోయినాయి. అలాగే వీళ్ళు జీతాలు ఎలా తీసుకుంటారు? డ్యూటీలకు గైర్హాజరు కాకుండా. అంటే పచ్చి దగా కదా, పచ్చి మోసం కదా. ఇట్లాంటి వాటి మీద క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోరు? కేవలం డిపార్ట్మెంటల్ యాక్షన్ ఎందుకు తీసుకుంటారు? అదొకసారి ఆలోచించుకోవాల్సి. లోకాయుక్త హెచ్ఆర్సీలు కర్నూలులోనే వాటిని అక్కడే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టుకు తెలిపిన హెచ్జిపి లోకాయుక్త ఏపీ మానవ హక్కుల సంఘం కార్యాలయాన్ని కర్నూలులోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి హైకోర్టుకు నివేదించారు. ధర్మాసనం స్పందిస్తూ హెచ్ఆర్సీ లోకాయుక్త ఏర్పాటు వ్యవహారం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం, పాలసీ నిర్ణయాలు మేము జోక్యం చేసుకునేందుకు కొన్ని పరిమితులు ఉంటాయని వ్యాఖ్యానించింది. హెచ్ఆర్సీ లోకాయుక్త తరలింపు వ్యవహారంపై 2021లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ ప్రతి కోర్టు రికార్డులోకి చేరకపోవడంతో విచారణ వాయిదా పడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుండ్రంజన్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే కోర్టులో ఎందుకు జరుగుతుంది ఈ మోసం అన్నటువంటి చూడాలి. జగన్ టైంలో హైకోర్టు అక్కడ పెట్టడానికి డిసైడ్ అయ్యి అప్పుడే లోకాయుక్త ఇవన్నీ కూడా హెచ్ఆర్సీ అక్కడ పెట్టాలనుకుంటే ఆ డాక్యుమెంట్ 2021లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ ప్రతి కోర్టు రికార్డుల్లోకి చేరలేదంట. అంటే ప్రభుత్వం ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్టే రికార్డులోకి చేరలేదంటే ఎక్కడ జరుగుతోంది అక్కడ దగా? న్యాయస్థానంలోనే దానికి సంబంధించినటువంటి తప్పు జరుగుతోందా? ఎవరు మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు అక్కడ? అదే అసలు సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అంశం. రెండోది, జగన్ హైకోర్టుతో పాటు ఇవన్నీ అక్కడ పెట్టాలనుకున్నాడు. అది ఒక న్యాయ రాజధాని అన్నటువంటి పేరుతో. ఇప్పుడు అప్పట్లో అట్లా పెట్టడానికి వీల్లేదన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు తన మనసు మార్చుకుంది. యూటర్న్ తీసుకుని అక్కడ అవి ఉంచాలని, కొనసాగించాలని నిర్ణయించింది. సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారన్నటువంటి అంశం అయితే చర్చకు వస్తుంది. లేకపోతే 10 గంటల ముందే ప్రయాణికుల జాబితాలు, రైల్వే శాఖ నిర్ణయం, ప్రయాణికుల వివరాలతో కూడిన తొలి జాబితాలు రైలు బయలుదేరే సమయానికి 10 గంటల ముందే సిద్ధం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దూర ప్రాంతాల నుండి వేరే స్టేషన్కి వెళ్ళి రైలు అందుకోవాల్సిన వారికి తమ బెర్తు, సీటు ఖాయమైందో లేదో స్పష్టంగా తెలిస్తే చివరి క్షణంలో హైరాణ పడాల్సిన అవసరం ఉండదని ఏర్పాటు చేసిన రైల్వే వర్గాలు చెప్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసి చాలా మంచి ఆలోచన. చచ్చేవాళ్ళం ఇదివరకు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే టికెట్ కన్ఫామ్ అయిందో లేదో తెలియదు, రిజర్వేషన్ కన్ఫామ్ అయిందో లేదో తెలియదు, చివరికి 1 గంట ముందు చెప్తారు. ఆ గంట ముందు మనకి దొరక్కపోతే అప్పటికప్పుడు ఎట్లా వెళ్ళాలి లాంగ్ జర్నీలకి? అల్లాడిపోయేవాళ్ళం. ఇప్పుడు
ఏదో కొంత పరిష్కారం చూస్తున్నారు. లేకపోతే 65 ఏళ్ళు నిండితే ఉపకులపతి పదవికి అనర్హులు. వర్సిటీలకు కొత్తగా బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఓజీ చైర్పర్సన్గా పారిశ్రామికవేత్త లేదా టెక్నోక్రాట్, రెక్టార్ స్థానంలో ప్రో వైస్ ఛాన్సలర్. ప్రభుత్వానికి చేరిన వర్సిటీల ఏకీకృత చట్టం ముసాయిదా. రాష్ట్రంలోని వ్యవసాయ, వైద్య, సంప్రదాయ, సాంకేతిక విశ్వవిద్యాలయాలన్నింటినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత చట్టం తీసుకురాబోతుంది. ఏపీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఏకీకృత చట్టం 2025 పేరుతో దీన్ని తీసుకొస్తుంది. చట్ట రూపకల్పనకు ఏర్పాటు చేసిన కమిటీ ముసాయిదాన్ని ప్రభుత్వానికి సమర్పించింది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో 20 విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఉన్న 8 చట్టాలు ఏకరూపత లేని నిబంధనలు పరిష్కరించేందుకు దీన్ని రూపొందించారు. పరిశ్రమ విద్యా సంస్థ సమీకృత భావన తీసుకొచ్చేందుకు కొత్తగా గవర్నర్ల బోర్డు నియమిస్తారు. అన్ని యూనివర్సిటీలకు కులపతిగా గవర్నర్ ఉంటారు. ఇప్పటి వరకు వీసీలకు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ఇప్పుడు 65 ఏళ్ల నిబంధన తీసుకురాబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మరో 100 స్వచ్ఛరథాలు వస్తున్నాయి. ఫలించిన ప్రయోగాత్మక విధానం అన్ని జిల్లాల్లో అమలుకు చర్యలు. రాష్ట్రంలో మరో 100 స్వచ్ఛరథాలను త్వరలో ప్రారంభించబోతున్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాకి 6 నుంచి 8 చొప్పున వీటికి కేటాయించబోతున్నారు. పలు జిల్లాల్లో ప్రయోగాత్మక ప్రారంభించిన ఈ స్వచ్ఛరథాలతో మంచి ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు తమ ఇళ్లలోని ప్లాస్టిక్ వ్యర్థాల మొదలు పాత పుస్తకాల వరకు స్వచ్ఛరథాలకు ఇచ్చి అవసరమైన నిత్యావసరాలు తీసుకెళ్లొచ్చు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం విధానాన్ని జూలై 10న గుంటూరు గ్రామీణ మండలంలోని 11 పంచాయతీలు ప్రయోగాత్మకంగా స్వచ్ఛరథాల ద్వారా ప్రారంభించనున్నారు. అక్కడ వీటి ద్వారా మురుగు కాలువలో పడేస్తున్న పాడైన ప్లాస్టిక్ వస్తువులు, పాత పుస్తకాలు, పేపర్లు, కాపర్, అల్యూమినియం, ఐరన్ తదితర వస్తువులు సేకరించి అవసరమైన నిత్యావసరాలు అందిస్తున్నారు. ఫలితాలు బాగుండటంతో మరో 5 జిల్లాలో ప్రయోగాత్మక రథాలు ప్రారంభించారన్నట్టు వార్తను హైలైట్ చేసి చాలా మంచి ఆలోచన. సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుందాం. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో కాదు, పట్టణ ప్రాంతాలు కూడా ఎక్కువగా ఇవి తిరగాలని కోరుకుందాం. ఇప్పటికీ సాధారణంగా ఉల్లిపాయలు వాళ్ళు వేసుకొస్తూ ఉంటుంటారు. అది ప్రభుత్వమే అట్లాంటిది ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన. లేకపోతే రామ్జీకి వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్త నిరసనలు. ఎంజీ నరేగా చట్టం బదులు కేంద్రం తీసుకొచ్చిన రామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 19 దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించాలని సంఘాలు నిర్ణయించాయి. పని సాధించేందుకు పేద ప్రజలు కష్టపడి సాధించిన హక్కుపై ప్రభుత్వం దాడి చేస్తుందని విమర్శించాయి. నరేగా సంఘర్ష్ మోర్చా బుధవారం ఢిల్లీ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘాల నాయకులు మాట్లాడారు. గ్రామీణ ఉపాధి పథకం స్వరూపాన్ని మార్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పనిదినాల సంఖ్య పెంచడం, కంటి తుడిపోయినని వ్యయభారం రాష్ట్రాలపై గణనీయంగా పెరగబోతోందని చెప్పారు. పనిచేయడానికి హక్కుగా తొలిసారి మార్చిన ఎంజీ నరేగాను పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని, కొత్త బిల్లు విషయంలో అలా జరగలేదని ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే ఉపాధి హామీ చట్టానికి సవరణపై 19 నిరసనలు అంటూ సిపిఎం స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి మెడికిల్పై మహోద్యమం, కోటి గళాల సింహగర్జన, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఒప్పుకోం, చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ సమరబేరి, నేడు కోటి సంతకాలను గవర్నర్కు అందజేయనున్న వైఎస్ జగన్, ప్రభుత్వ కొట్టపై ఉవ్వెత్తున నిరసన చేయాలో స్వచ్ఛందంగా సంతకాలు చేసిన అన్ని వర్గాల ప్రజలు, కమిషన్ల కోసం ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ ప్రజా ఉద్యమ కార్యాచరణ. అక్టోబర్ 9 నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన వైఎస్ జగన్, అక్టోబర్ 10 నుంచి నవంబర్ వరకు గ్రామాల్లో, పట్టణాల్లో రచ్చబండ. స్కాముల కోసం పేదలకు నాణ్యమైన వైద్య విద్యను దూరం చేస్తున్న తీరును వివరించిన వైఎస్ఆర్సీపీ నేతలు, చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రజలు. నవంబర్ 12 నియోజకవర్గాల కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్. ఈ నెల 10 175 నియోజకవర్గాల్లో సంతకాల ప్రతులతో నిర్వహించిన ర్యాలీలు విజయవంతం. ఈ నెల 15 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు కథం తొక్కిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు. కోటి సంతకాల మహోద్యమాన్ని అణచివేసేందుకు సర్కారు విఫలయత్నం. అడ్డంకులు సృష్టించిన కోటి గళాలు సింహగర్జన చేశాయంటున్న రాజకీయ పరిశీలకులు. నేడు గవర్నర్తో జగన్ భేటీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ 1,04,132,136 సంతకాల పత్రాల చేత ఉదయం 10 గంటలకు జెండా ఊపి ఆ పత్రాలను వాహనాలు లోక్భవన్కు పంపడం జగన్. ఆ తర్వాత పార్టీ నేతల సమావేశం అనంతరం గవర్నర్తో భేటీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు 99 పైసలకే 27.10 ఎకరాల రహేజా కార్ప్ భూ కేటాయింపులపై హైకోర్టు విస్మయం. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తారా? దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా? ఇంత తక్కువ ధరకు భూములు ఇస్తే మిగిలిన కంపెనీలు ముందుకు రాలేదా? వస్తే ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి? అన్నింటికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకి భూ కేటాయింపులు ఏంటి? ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బెంచ్ ప్రశ్నల వర్షం. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు. నేను మొట్టమొదటి నుంచి చెప్తూ వచ్చాను, రహేజా అనేటువంటిది ఒక రియల్ ఎస్టేట్ వాడికి భూములు ఫ్రీగా ఇవ్వడం ఏంది? 99 వేసులకి ఇవ్వడం ఏంది? అడేమన్నా మనకేమన్నా ₹1,00,000కి 2,00,000కి ఏమన్నా ఇల్లు కట్టిచ్చిస్తాడా? లేకపోతే 5 లక్షలకు 10 లక్షలకు కట్టిచ్చిస్తాడా? లేకుండా వాడేం కోట్లకు అమ్ముకోవడం ఏంది? కోట్ల రూపాయలు. ఇప్పుడు మిగతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ సన్నాసుల దద్దమ్మల తెలివి తక్కువ వాళ్ళందరికీ నేమో డబ్బులు పెట్టి కొనుక్కుని వాళ్ళే భూమి కొనుక్కుని అందులో మళ్ళీ ప్రభుత్వానికి ఓపెన్ ల్యాండ్ లాంటి ఇచ్చి అంత డబ్బులు తగలేసుకుని ఆ తర్వాత వాడేమో అక్కడ ఇళ్ళు కట్టి అమ్ముతుంటే వీళ్ళేమో ఏకంగా బేవర్స్గా తీసేసుకునేటటువంటి పరిస్థితి. రూపాయికి టీ కూడా రాని రోజుల్లో రూపాయికే 27 ఎకరాలు ఇచ్చేసేసి అదేదో దేశ క్షేమం కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఇచ్చామని ఒక అబద్ధాలు చెప్తున్నటువంటి ఆయన నేను అనేక సార్లు ప్రస్తావించాను. ఇప్పుడు అది హైకోర్టు నిలదీసింది. ఇప్పుడు రాష్ట్రాలపై భారం మోపి
ఉపాధిని ఎత్తేసే కుట్ర, కొత్త బిల్లుతో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం, పేదల హక్కులకు భంగం. ఈ బిల్లును జేపీసీకి పంపాలి. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గ్రామీణ పేదల కష్టకాలను అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించేందుకు పేదలకు హక్కుగా ఉన్న ఉపాధిని అగమ్య గోచరంగా మార్చేలా ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాల మెడపై కత్తి వేలాడదీసేలా రూపొందించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవక్ మిషన్ బిల్ పై వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన లోక్సభలో బుధవారం బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. రాష్ట్రాలపై భరించలేనంత భారం పరోక్షంగా ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పొట్టకొట్టి బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు అన్నట్టు హైలైట్ చేశారు. అన్నీ చేసి అధికారులపై నిందల. మన పాలనను జనం మెచ్చడం లేదని కలెక్టర్ సదలు సీఎం చంద్రబాబు వ్యాఖ్య. మేనిఫెస్టోను అడ్డకెక్కించి సూపర్ 6కి చెదలబట్టించి సంపద సృష్టించి చెల్లుచీటి ఇచ్చి అవినీతిని విశృంఖలం చేసి కనీవిని ఎరుగుని అప్పులు చేసి ప్రతి పనిలో కమిషన్లు కొట్టేసి రాజకీయ పాలన పేరుతో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపి ఆ తప్పులన్నీ అధికారులపైకి నెట్టేసేందుకు బాబు ఆపసోపాలు. సీఎం ఎత్తుగడ చూసి అవాక్కైన కలెక్టర్లు చేసిందంతా చేసి వేరే వాళ్ళపై నెట్టేయడం బాబుకు అలవాటైన అధికారులు చర్చ. రాష్ట్రంలో 49% మంది ప్రజల సమస్యలతో సతమతమవుతున్నారు సీఎం. రైతులు తమ పంటలకు ధరలు రావడం లేదంటున్నారు. ప్రజలు విద్యుత్ బిల్లులు, కోత సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోడ్లు, తాగునీరు, పేదల గృహాలు, నిరుద్యోగం లాంటి సమస్యలను మనం బాగా పనిచేసామనుకుంటున్నాం, కానీ ఏదో మిస్ అవుతున్నాం. ఎన్నికలు లేకపోతే డిక్టేటర్ల 20 ఏళ్లకు ప్లాన్ చేసి కొట్టేయచ్చు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం, పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్ళిపోతున్నారన్న సీఎం అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే సచివాలయాలకు స్వర్ణ గ్రామం అంటూ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు పనితీరు మార్చుకుంటూ తీవ్ర చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక అన్నటువంటిది హైలైట్ చేశారు. పొలంలో ప్రైవేట్ పవర్ అంటూ వ్యవసాయ పంపు సెట్ల పోలరైజేషన్ పేరుతో దోపిడీ, సోలరైజేషన్ పేరుతో దోపిడీకి రంగం సిద్ధం. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో నాడు ఒప్పందం తప్పన్న చంద్రబాబు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలతో అధిక ధరకు సోలార్ ఒప్పందాలు. సెకీ విద్యుత్ యూనిట్ ₹2.49, బాబుకు ఉంటుంది యూనిట్ ₹3.9. డిస్కంల కోరిక మేరకు టారిఫ్ ఆమోదించిన ఏపీఈఆర్సీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఆస్కార్ షార్ట్ లిస్ట్లో హోమ్ బౌండ్ జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జత్వా ప్రధాన పాత్రలు అందించిన హోమ్ బౌండ్ చిత్రం 98వ ఆస్కార్ అవార్డ్స్ కోసం భారతదేశం తరపున అధికారిక ఎంట్రీ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా 12 విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాల షార్ట్ లిస్టులో ఈ సినిమా చోటు దక్కించుకుంది అన్నట్టు హైలైట్ చేశారు. బేరం కుదిరితేనే బిల్లు. పేదల ఇళ్ల నిర్మాణం ఏజెన్సీలకు సర్కారు 80 కోట్ల బకాయి. డిమాండ్ చేసినంత కమిషన్ ఇచ్చే కంపెనీల బిల్లులకే మోక్షం. 20% పై కమిషన్ల డిమాండ్. ఎల్లో గ్యాంగ్ దందాలతో ముందుకు సాగని ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధ్యాన మండపానికి ప్రారంభోత్సవం. తమిళనాడులోని వేలూరు శ్రీపురంలో బంగారు గుడి గోల్డెన్ టెంపుల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పర్యటనకు వచ్చిన ఆమె బుధవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్ ద్వారా వేలూరు శ్రీపురంలోని బంగారు గుడి ఆవరణలోని హెలీప్యాడ్కి 11-15 గంటలకు చేరుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ప్రజలు మెచ్చాలి అంటూ నాకైనా అదే కొలమానం. కలెక్టర్ల పనితీరుపై సంతృప్తి లేదు, ఎక్కడో తేడా ఉన్నట్టుంది, చెక్ చేసుకోండి. సీఎం పౌరులతో ప్రవర్తించే తీరు మారాల్సిందే. గ్రామంలో ప్రతి వర్గాన్ని టచ్ చేయాలి. పెట్టుబడుల క్లియరెన్స్లో జాప్యం చేయొద్దు. మన విధానాలు చూసి రాష్ట్రానికి వస్తున్నారు, అనుమతుల కోసం తెప్పించుకోవద్దు. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాతో లక్ష్యాలు సాధించలేరు. చేతల్లో ప్రభుత్వంపై నమ్మకం తీసుకురండి. జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. ఏదైనా విషయంలో ఒక రాష్ట్రం మనకంటే బాగా చేసిందంటే అప్సెట్ అవుతాను. మనం ఎలా మిస్ అయ్యామనేది సమీక్షించుకుంటే తిరిగి పురోగతి సాధించే వరకు విశ్రమించడం ఇది నా స్వభావం. మీరు కూడా అలాంటి విధానం పెట్టుకొని సమిష్టిగా పనిచేసే ఉత్తమ విధానం సృష్టిద్దాం. దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాక మనుషుల ఆలోచన విధానం మారింది. సంస్కరణ రాకముందు ప్రతి ఒక్కరు సిద్ధాంతాలు మాట్లాడారు, కానీ అవి మనుషులకు తిండి పెట్టవు. సిద్ధాంతాలు, విలువలు వేరు. మెరుగైన జీవన ప్రమాణాలు అందాలంటే రోడ్లు, విద్యుత్, విద్యా సౌకర్యాలు బాగుండాలంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. సిద్ధాంతం వేరు, సదుపాయం వేరు. సదుపాయాలు వద్దని ఏ సిద్ధాంతం చెప్పదు. ఈయన ఇంతవరకు కూడా తన నాలెడ్జ్ లెవెల్ ఇంతే ఉందన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటిది. ఇంకోటి ఏంటంటే ఏదైతే అప్సెట్ అవుతారట. మరి ఇంతవరకు రాష్ట్రం భారతదేశంలోనే అతి దరిద్రపు స్థాయిలో అక్షరాస్యత ఉన్నాం. మనం అట్టడుగు నుంచి ఒకటిలో ఉన్నాం. నిరక్షరాస్యతలో నెంబర్ 1గా ఉన్నాం. అందులో అత్యధిక కాలం పరిపాలించింది అయిన. మరి దాంట్లో ఏం మార్పులు చేశారు, ఏం సాధించారు? నిరక్షరాస్యతలో అందరికంటే నెంబర్ 1గా ఉండాలని సాధించారా? అక్షరాస్యత అనేది లేకుండా ఉండాలని సాధించారా? చెప్పేటటువంటి సందర్భంలో ఏమైనా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను అంతోడిని, నేను ఇంతోడిని అన్నట్టు. సరే, నమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇట్లాంటి కబుర్లు చెప్తూ ఉంటుంటారు. అట్లాగే ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఎప్పుడు ఏం సాధించారని గుజరాత్ కంటే దాటిపోయి ఏమన్నా ఇంతకుముందు హైదరాబాద్ ఏమైనా సాధించిందా, లేకపోతే చెన్నై, బెంగళూరును దాటి ఏమైనా సాధించిందా? మరి నేను సమీక్షించుకుంటాను, బాధపడిపోతాను, అక్కడ తీసుకొచ్చేయాలనుకుంటాను అని చెప్పేటటువంటి మాటలు నిజమా? కేవలం పేపర్లలో వార్తల కోసం, ఒక మౌత్ పబ్లిసిటీ కోసం మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అయితే నేతలతో జగన్ చెడుగుడు,
అగమ్య గోచరంగా వారి రాజకీయ భవిష్యత్తు పక్కన పెట్టేసిన కీలక నాయకుల అసంతృప్తి మళ్లీ చిలకలూరుపేట కావాలంటున్న రజని. ఈసారి రేపలకు మార్చాలని జగన్ యోచన. పెనమలూరు కోరుతున్న దేవినేని అవినాష్. నిర్దిష్ట హామీ ఇవ్వని పార్టీ అధినేత అంజాద్ బాషా నారాయణ స్వామికి పూర్తిగా గుడ్ బై. మార్గాని రోజా కొడాలికి రాజకీయ కష్టాలే అంటూ ఇక ఆ, ఆ, ఏది జగన్ కి వ్యతిరేకంగా వీళ్ళందరినీ తయారు చేసేందుకు కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేశారు అనమాట. లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయమే జరిగింది, రాజకీయ ప్రాతిపదికన నీటి పంపకాలు ఉండవు. ఏపీ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా పటిష్టవాదనలు. సమన్యాయం కోసమే ఎస్ఎల్బీసీ ఎస్ఆర్బీసీకి ఒకేసారి అనుమతులు. విభజన జరిగి 11 ఏళ్ళైన ఎస్ఎల్బీసీని తెలంగాణ పూర్తి చేసుకోలేదు, ఎస్ఆర్బీసీని ఏపీ పూర్తి చేయడానికి ఎలా తప్పుపడతారంటూ గుప్తా స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఏపీలో విద్యా విధానం బేష్ అంటూ మాతృభాష ఆధారంగా విద్యార్థులకు బహుభాషల్లో పాఠ్యాంశాల బోధన. కోయా, కువి, జాతాపు, ఆదివాసీ సహా పలు భాషలపై అందుబాటులో పుస్తకాలు. ఆదివాసీ చిన్నారుల హాజరు అత్యధికం ప్రశ్నించిన యునెస్కో విద్యా నివేదిక. స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2025 విడుదల అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. కాకపోతే కాగితాలతోనే కాకీల కుస్తీ. టెక్నాలజీకి దూరంగా క్షేత్రస్థాయి పోలీసులు హెడ్ క్వార్టర్స్లోని టెక్, జిల్లాల్లో మాన్యువల్. చాలా జిల్లాల ఎస్పీలు ఈ గవర్నెన్స్కు దూరం. ప్రభుత్వం జీవో విడుదల చేసి పలుమార్లు ఆదేశాలు ఇచ్చిన పట్టణమైన బాధ్యులకు అందని సత్వర న్యాయం అంటున్నారు. ఓవరాల్గా ఏఐ అంటారు యాప్ పని చేయదు అంటూ సీసీ కెమెరాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా అట్లాగే తేడా జరుగుతుంది అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.